సార్ నమస్కారం సార్. సార్ కొద్దిగా ఎవరో తెలియని మరి అంటే ఒక అతను ఫోన్ నెంబర్ వచ్చింది. అతని పేరేదో వచ్చిందని బయటికి. అతను డైరెక్ట్‌గా డిప్యూటీ సీఎం పేషీకే ఫోన్ చేసి బెదిరించాడంటే అంటే దీన్ని ఎలా చూడాలంటారు మనం? నేను అనుకోవడం ఏంటంటే ఇంకా ఆ వ్యక్తి ఇంకా దొరకలేదు. ఆ నెంబర్ ట్రేస్ చేశారు. మల్లికార్జునరావు అనే పేరు వచ్చింది. అతను ఆ వ్యక్తి అక్కడ ఉంటాడన్నట్టుగా ఎవరికీ తెలియదని ఒక పేపర్లోనేమో అతని మానసిక పరిస్థితి బాగోలేదు, ఎక్కడో ఉంటున్నాడు, నెల్లూరులో ఉంటున్నాడండి, బామ్మర్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళి చేసుకుంటాడు, ఏదో రకరకాలుగా వచ్చినాయి. ఏదైనా అది పోలీసుల పరిధిలో ఉంది. ఖచ్చితంగా 24 గంటలు ట్రేస్ చేసి పట్టుకుంటారు. అది ఫేక్ కాలా, లేకపోతే కావాలని చేశారా, లేకపోతే చేసిన వ్యక్తికి మానసిక పరిస్థితి ఏంటి, గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా, ఏదైనా పార్టీ అన్న ఉందా, ఇవన్నీ వస్తాయి, విచారణలో వస్తాయి. కానీ నేను ఏమంటున్నానంటే అండి, ఏది ఏమైనా ఓ పక్కన విజయసాయి రెడ్డి గారు ఆయన కామెంట్స్ చూశారు కదా ఈ మధ్యకాలంలో, అదే చంద్రబాబు గారిని ఆయన బతుకుంటే మీ అధికారంలోకి వస్తే నీ జైల్లో పెడతామంటాం. అంటే ఏమనుకుంటున్నానంటే దుర్గాప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వం మామూలుగా ఒక రాజకీయ పార్టీతో పోరాడట్లా, ఒక మాఫియా గ్యాంగ్తో పోరాడుతుంది. గత 5 సంవత్సరాలు ఏమైపోయిందంటే, నేను పదే చెప్తా ఉంటా, వైఎస్ఆర్సీపీ ఆ పేరులోనే వైఎస్ జగన్ మాఫియా, శాండ్ మాఫియా, రైస్ మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా, ఇప్పుడు పోర్ట్ మాఫియా, ఇన్ని మాఫియాలతో పోరాడుతున్నారు. అయితే అధికారులు గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళాంటి విమర్శలు చేసినా, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎవరు విమర్శలు చేసినా కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, తెల్లవారుజాము నుంచి గోడల దూకి అరెస్టులు చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అధికారం కోల్పోయారు. ఆ తేనె తుట్ట ఏది ఉందంటే మాఫియా తేనె తుట్టని, ఆ తేనె తుట్టని కదిపెట్టి పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్కన అధికారులు, మేము గతంలో ఏ విధమైనటువంటి తప్పు చేయకపోయినా వచ్చి అరెస్టులు చేశారే, ఈ రోజున మేము పలానా వాళ్ళని చెప్పి తప్పులు చూపించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా నిర్లిప్త వహిస్తున్నారు, మీకు ఇంకా వాసన పోలేదు, మత్తు వాసనలా అని చెప్పేసి అని చాలా గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అదే సందర్భంలో ఒక పక్క నుంచి రెడ్ శాండిల్, గతంలో మీరు చూడండి ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల్లో పలానా చోట ఎర్ర దొంగలు దొరికినాయి, పోలీసులు పట్టుకున్నారు అనేది ఆ వార్తే లేదు. ఈ రోజున వార్తలు వస్తున్నాయి, ఎక్కడైనా అటువంటి కార్యక్రమం జరిగితే ఇమ్మీడియట్గా అరెస్టులు చేయడం, వాళ్ళని ఆ దొంగలు తీసుకోవడం జరుగుతుంది, స్వాధీనం చేసుకునే పరిస్థితులు. అదే సందర్భంలో మాఫియా, ఏ మాఫియా, రైస్ మాఫియా, అసలు ఆ తేనె తొట్టును కదిపేసేయండి. మొత్తం ఆ పోర్టుల్లో, అది కాకినాడ పోర్టు కావచ్చు, వైజాగ్ పోర్టు కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, అన్ని పోర్టుల ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి రైస్ మాఫియా, దాని వెనకాల ఇంకా పెద్ద హస్తాలే ఉన్నాయని చెప్పి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే ఈ రోజున అంటే దాదాపు ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,30,00,000 టన్నులు రైస్ ఎగుమతి అయిపోయిందంటే ఈ రేషన్ రైస్, మిగతా పోర్టుల నుంచి ఎంత వెళ్తున్నాయి, అసలు రైస్తో పాటు ఇంకా ఏమి వెళ్తున్నాయి బయటికి, ఏ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఏ ఇంపోర్ట్ అవుతున్నాయి. దాంతో ఏమైందంటే నీకు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మూలాలుగా కొడుతున్నారు వీళ్ళు. అంటే గత 5 సంవత్సరాల్లో మొత్తం భూబకాసులుగా ఈ ల్యాండ్ మాఫియా ఎలా పడిపోయిందో వాటి మీద ఒక పక్కన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామంటే, మొన్న దుర్గాప్రసాద్ గారు పార్టీలు, జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటే కేవలం 1,75,000 కేవలం ల్యాండ్ కేసులు వచ్చినాయి. 1,75,000 ఫిర్యాదులు ప్రజల నుంచి కేవలం ల్యాండ్ మీదే. అంటే చూడండి గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఒక గద్దల్లా వాలిపోయారు. అది ప్రభుత్వ భూముల, ప్రైవేట్ భూముల, దేవాదాయ భూముల, ఏ భూములనే కాదు. దానికి ఒక పరాకాష్ట ఎక్కడ కనపడిందంటే వీళ్ళ మాఫియాకి ఇప్పుడు కాకినాడ పోర్టు. కాకినాడ పోర్టుకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో కేవీ రావు గారు దాని అధినేత, 1,000 కోట్ల ఆస్తిపరుడు పాపం, ఆయన కూడా నోరెత్తలేని పరిస్థితి. ఈ రోజున బయటకు వచ్చి గత 5 సంవత్సరాలు ఎలా బెదిరించారో ఏంటో అని చెప్పేసి ఆయన కేసు కూడా పెట్టాడు. ఆయన ఎవరెవరు కొన్ని పేర్లు కూడా పెట్టారు. వాళ్ళ కూడా ఏటు విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు పాపం. జగన్ గారి కేసులు కానించి ఆ ఏటు ఇలాగే ఉంది దీంట్లో ఈ కేసులో కూడా ఏటువే. అంటే ఏటుకి ఒక బ్రాండ్ అంబాసిడర్కి విజయసాయి రెడ్డి అయిపోయాడు. నేను అంటుంది, ఇంత మాఫియాని కదిలించిన తర్వాత పక్కన గంజాయిని కట్టడి చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో గత 5 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వాన్ని అండగా ఉండి ఒక సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయినటువంటి సైకోలందరూ అరెస్టులు జరుగుతున్నాయి. దాంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపు కాల్స్, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక మాఫియా సామ్రాజ్యంతో పోరాడుతున్నాం. ఆల్రెడీ ఫ్యాక్షనిజం ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులతోటి ఖచ్చితంగా బెదిరింపులు ఉంటాయి. నాకు తెలుసండి 2 సంవత్సరాల క్రితమే దుర్గాప్రసాద్ గారు, ఈ దృష్టిలో ఈ సందర్భంగా తెస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉంటుంటే నరసాపురం ఏరియాలో
ఆ పాలకొల్లు వెళ్తున్నప్పుడు ఉమ్. ఒక అభిమానే కాలు పెట్టి లాగాడు. అంత సెక్యూరిటీ ఉండగా పైకి వ్యాన్ ఎక్కేసి కాలు పెట్టి లాగేశాడు. ఉమ్. నడుము దెబ్బ తగిలిన దానికి. అవునండి. ఆ చేసిన వ్యక్తి కావాలని చేసాడా, ఏం జరుగుతుంది అసలు, ఇతను సెక్యూరిటీకి ఇతను చూసుకోవట్లేదు, చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నేను అప్పుడు ఎవరు చెప్పలా, నేనే ఢిల్లీ వెళ్ళి నాకున్నటువంటి పరిచయాలతోటి హోమ్ మినిస్ట్రీ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రచారానికి వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చే జనం కావచ్చు, జరుగుతున్న ఇన్సిడెంట్లు కావచ్చు, దాంతోపాటు ఉన్న ప్రభుత్వం, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రభుత్వం ఉందో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక విధమైనటువంటి లిస్టుగా తయారు చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాను. తను ఆశ్చర్యపోయాడు ఆయన. ఖచ్చితంగా సార్ మా అధ్యక్షుల వారికి Z+ సెక్యూరిటీ కావాలి, కొంచెం కమిటీలు మీలో పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టి లెటర్ పెట్టి వచ్చాను. సరే, ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది ఇవ్వాలా ఏంటనేది కేంద్ర హోంశాఖ నిర్ణయం చేసుకుంటుంది. నేను ఏమంటున్నానంటే అటువంటి వ్యక్తులతో పోరాడుతున్నప్పుడు కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి 40 సంవత్సరాల అనుభవం ఉంది, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీద ఎన్నిసార్లు దాడులు జరిగినాయి, ఇన్నిసార్లు దాడులు జరిగినాయి. ఆయన త్రుటిలో తప్పించుకున్నాడో పైన ఉన్న సెక్యూరిటీని కొట్టేశారు, దెబ్బలు తగిలినాయి. ఇంకా లోకేష్ గారు అయితే ఆయన పాదయాత్ర చేస్తుంటే, యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నేను అంటుంది ఖచ్చితంగా బాధ ఉంటుంది. పాపం వాళ్ళు తినేసి ఉన్నారు కదండి, ఇప్పుడు వాళ్ళకి ఆకలి లేకుండా మార్చేస్తున్నాం మనం. దాంతో తట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది వెనకాల రెచ్చగొట్టే వ్యక్తులు ఉంటారు, ఒక భుజం తుపాకీ పెట్టి కాల్చి అలవాటు ఉన్నది కదండి వాళ్ళు, అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకునే కదా బోరగడ్డ కావచ్చు, ఓరా రవీంద్ర రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఏమంటారండి, దెబ్బకే ముందు ఏమో యాక్ట్ చేశారు, తెలియదు, గుర్తు లేదు ఏంటి బట్టి, ఇప్పుడు ఏమంటున్నారు, పలానా వ్యక్తులు చేయమంటే మేము చేస్తున్నాం, చేసాం, మాకేం తెలియదు, అక్కడి నుంచి వచ్చి మేము పోస్టులు పెట్టేవాళ్ళం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే బలైపోయేవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు అంటే డబ్బుకో దేనికో ఆశించి చేసేవాళ్ళు ఉంటారు కదా, పేటీఎం కార్యకర్తలు. నేను అంటుంది ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, సరైన భద్రత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. అంటే ఇప్పుడు జరిగినటువంటి వచ్చినటువంటి కాల్ ఒక ఫేక్ కాల్ అయినా లేదా ఇంకోటైనా అవ్వచ్చు, కానీ దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది ఒక గుణపాఠం అంటారు కదండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసారా, మీకు గుర్తుండే ఉంటది, ఇండియాలో ఎయిర్పోర్ట్లకి ఎన్ని ఫ్లైట్లకి బాంబు బెదిరింపులు కలిసి వచ్చింది. దాంతో మీకు రవాణా వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. ఎందుకంటే అది ఫేక్ కాల్ అయి ఉండొచ్చు, షెడ్యూల్ మారిపోతాయి, అది ఫేక్ కాల్ అయి ఉండొచ్చు, కానీ చెకింగ్ గురించి దాని గురించి రవాణా వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్యకాలం నిన్న మొన్న కూడా స్కూల్స్కి బెదిరింపులు, ఢిల్లీలో స్కూల్స్కి, నేను విజయనగరంలో స్కూల్స్ కూడా బెదిరింపులు. నిజంగా ఆకతాయి పనా ఏంటంటే మనకు తెలియదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఏంటంటే ఇటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా కూడా ఆకతాయిగా కావచ్చు లేదా కూడా కావచ్చు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే రేపు పొద్దున ఎవడన్నా కూడా అలా చేయడానికి భయపడతాడు. లేదు ఏదో ఆకతాయి ఖాళీ అని వదిలేస్తే మాత్రం అదే ప్రమాదం కింద కంటిన్యూగా అలా వచ్చినాయి అనుకోండి, ఏమంటాం మనం, ఈ మామూలే ఆకతాయి ఖాళీలు అనుకుంటాం, కానీ నిజమైన కాలు వస్తాయి. అందుకని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వీళ్ళకి మాత్రం సరైనటువంటి భద్రత కల్పించాలి. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాలి, ఎందుకంటే నాయకులను కాపాడుకోవాలండి మనం. ఖచ్చితంగా అంటే ఒక మాఫియా సామ్రాజ్యంతో పోరాడుతున్నాం కాబట్టి ఆ విషయం కేంద్ర హోంశాఖ కూడా తెలుసు, తగు భద్రతా చర్యలు కూడా ఇస్తారని చెప్పేసి అయితే నేను ఆశిస్తున్నాను. ఇదండి కోసంపూడి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.